నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మూర్తి గారు, లైఫ్ కోచ్. హలో సార్. హలో. సార్, యూనివర్స్కి మీరు శక్తి ఉంది అని అంటున్నారు. ఆ శక్తి ఇప్పుడు దైవశక్త, లేకపోతే ఇప్పుడు మీరు చెప్పిన ఎలక్ట్రోమాగ్నెటిక్ వేకి సంబంధించిన శక్త? అసలు ఈ శక్తిని మీరు ఎలా డిఫైన్ చేస్తారు? మీరు ఏ రూపంలో దీన్ని చూస్తారు? నేను లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేయడానికి కొత్తగా నేను తెలుసుకున్నటువంటి సమయంలో అందరూ యూనివర్స్ యూనివర్స్ అంటున్నారు. ఏంటి యూనివర్సు, ఎక్కడ ఉంటుంది, దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, దీనికి ఏమైనా పేరు ఉందా, ఇలాంటి ప్రశ్నలు ఎన్నో వచ్చేవి నాకు. నేను లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేశాను, నాకు సరిగ్గా రిజల్ట్ వచ్చేది కూడా కాదు. నేను విజువలైజేషన్, అఫర్మేషను ఎంత చేసినా నాకు రిజల్ట్ రాలా. నేను వేరే వాళ్ళు చెప్తే వాళ్ళకి వస్తున్న రిజల్ట్ నాకు రావట్లేదు. నేను ఒక సందర్భంలో అసలు లా ఆఫ్ అట్రాక్షన్ లేదు, ఏం లేదు అనుకునేవాడిని. ఓకే, పక్కన పెట్టేశాను కూడా. తర్వాత మళ్ళీ నా ఫ్రెండ్ ఒక కలిసినప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ లేదు, ఏం లేదని అన్నాను. లేదు, నువ్వు చెప్పింది నాకు రిజల్ట్ వచ్చింది, నువ్వు అలా అంటావేంటి అని చెప్పాడు. అప్పుడు మళ్ళీ అరే ఇదేదో ఉంది, మనం మిస్ అవుతున్నాం ఎక్కడో అని మళ్ళీ కొన్ని బుక్స్ తెప్పించుకొని కొన్ని క్లాసెస్, ఇంటర్నేషనల్ వెబినార్స్ అటెండ్ అయిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది. అంటే యూనివర్స్ అనే దాని మీద ఒక స్పష్టత వచ్చింది. ఓకే. అంటే ఇక్కడ ఏంటి ఎనర్జీ ఎనర్జీ అని అంటున్నారంటే, మన ఆధ్యాత్మిక గ్రంథాల మీద నాకు కొంత అవగాహన ఉండడంతో నేను వాటిని రెఫర్ చేశాను. ఇక్కడ ఎక్కడన్నా మన సోర్స్ ఉందని. ఎందుకంటే మన సనాతన ధర్మంలో ఈ సృష్టి ప్రారంభం దగ్గర నుంచి ప్రతిదీ చాలా వివరంగా చెప్పడం ఉన్నాయి. ఎలా ప్రారంభమైంది, భగవంతుడి యొక్క సంకల్పం ఏంటి, ముందు స్పేస్ సృష్టి ఎలా జరిగింది, టైము, తర్వాత ఎయిరు, ఈ పంచభూతాల సృష్టి, ఎవరెవరు అధిదేవత, ఇంత వివరంగా ఉన్నప్పుడు ఈ యూనివర్స్ గురించి ఉండదా అని నేను స్టడీ చేయడం ప్రారంభం చేశాను. చాలా గ్రంథాలు స్టడీ చేశాను. మొదట ఈ విష్ణువే మనం ఈ యూనివర్స్గా మనం భావిస్తున్నామేమో అని సందేహంతో మొత్తం విష్ణు సహస్రనామాలు మొత్తం కూడా స్టడీ చేశాను. విష్ణు పురాణం కూడా స్టడీ చేశాను. విష్ణు లక్షణాలన్నీ స్పష్టంగా కనబడుతున్నాయి. కానీ ఇంకా కరెక్ట్గా మనకి దేవి భాగవతంలో నాకు ఇంకొంత క్లారిటీ వచ్చింది. ఆధ్యాత్మికంగా చూసినట్టయితే విష్ణువుకి శక్తికి తేడా లేదు, విష్ణువే అమ్మవారు. ఇది కూడా మనం చెప్తున్నారు. శివశక్తి అంటే శివ విష్ణువులే. అంటే మన పురుష రూపంలో చూస్తే విష్ణువు, స్త్రీ రూపంలో అమ్మవారు. కాకపోతే దేవి భాగవతంలో స్పష్టంగా చెప్పడం ఉంది. ఈ యూనివర్స్ని ఎవరు అంటున్నారు అంటే భువనేశ్వరి దేవినే మనం యూనివర్స్ అని అంటున్నాం. ఆవిడనే మన యూనివర్స్గా మనం చూస్తున్నాం. ఆవిడే శక్తి స్వరూపిణి. ఆవిడ యొక్క శక్తి వల్లే ఇవన్నీ కూడా నడిపింపబడుతున్నాయి. ఈ ప్రకృతి, ఆవిడకి మూల ప్రకృతి అని కూడా పేరు. ఈ ప్రకృతిలో జరిగేటటువంటి సృష్టి, స్థితి, లయములు ఆ యొక్క తల్లి వల్ల నడుస్తున్నాయని కనిపెట్టడం జరిగింది. ఆ తర్వాత ఈవిడ్ని ప్రసన్నం చేసుకోవడం ఎలాగా, మనకేమైనా మార్గం ఉందా అని కూడా ఫర్దర్ స్టడీ చేశాను. ఫర్దర్ స్టడీ చేస్తే ఈ భువనేశ్వరి దేవి గురించి ఒక అద్భుతమైనటువంటి మంత్రం కూడా మనకు దేవి భాగవతంలో కనపడింది. అది భువనేశ్వరి నమః, శ్రీ భువనేశ్వరి నమః అనే ఈ మంత్రం ద్వారా కూడా మనము ఆ యూనివర్స్ని మనం ప్రసన్నం చేసుకోవచ్చు. తర్వాత నేను లక్ష్మీ అష్టోత్తరం చూసినప్పుడు మీ అందరూ చూసి ఉండొచ్చు, 108వ నామము భువనేశ్వరి, భువనేశ్వరి నమః అని లక్ష్మీ అష్టోత్తరంలో 108వ నామం. ఆ తర్వాత అర్థమైంది ఈ లక్ష్మీదేవి ఆ యూనివర్స్ అని, ఈ లక్ష్మీదేవి ఈ భువనేశ్వరి అని, అంతా ఒకటే అని తర్వాత అర్థమైంది. అంతేకాకుండా మొదటి నామం ప్రకృతి నమః అని వస్తుంది. అంటే మూల ప్రకృతి ఆవిడ. ప్రకృతి అంటేనే యూనివర్స్. కాబట్టి ఎటు చూసుకున్నా అమ్మవారే యూనివర్సు. కాబట్టి నేను అక్కడి నుంచి సాధన ఎలా ప్రారంభం చేశానంటే ఈ అమ్మవారితో మనం ఎలా కనెక్ట్ అవ్వాలి, ఎలా కనెక్ట్ అయితే మనం యూనివర్స్ని మనం ప్లీజ్ చేసుకోవచ్చు అని సాధన ప్రారంభం చేస్తే నాకు మళ్ళీ అదే గ్రంథాల్లోనే ఒక అద్భుతమైనటువంటి ధ్యాన ప్రక్రియ ఒకటి కనపడింది. ఆ ధ్యాన ప్రక్రియకి ఏం పేరు పెట్టారంటే స్వస్వరూప ధ్యానం అని చెప్పారు. ఓకే. మన యొక్క స్వస్వరూపంతో మనము కనెక్ట్ అవ్వడం. మన స్వస్వరూపం ఏంటంటే ఆనంద స్వరూపము, ప్రేమ స్వరూపమే. సహజంగా మనందరూ ఆత్మ స్వరూపలం. ఆత్మ ఎప్పుడు కూడా ఆనందము, ప్రేమ, సంతోషము ఈ వైబ్రేషన్లో ఉంటుంది. ఓకే. కాబట్టి మనం కూడా ఎప్పుడైతే ఈ వైబ్రేషన్లోకి వెళ్ళి మనం ఉంటామో అప్పుడు కంప్లీట్గా మనము భగవంతుడితో లేకపోతే యూనివర్స్తో కనెక్ట్ అయిన వాళ్ళమే అవుతాం. కనెక్ట్ అయిన తర్వాత మన విషెస్ చాలా తొందరగా ఫుల్ఫిల్ అవుతాయి. ఇంటెన్షన్ రిలీజ్ చేసే చాలు మనకు మేనిఫెస్టేషన్ ఈజీగా అవుతుంది. అంటే మనం మామూలుగా విజువలైజేషన్, అఫర్మేషను, 369 ఫార్ములా ఇది చాలా లేట్ ప్రాసెస్ అవుతుంది మనకు. మనము స్వస్వరూప ధ్యానం ద్వారా అమ్మవారితో కనెక్ట్ అయ్యి మనం ఒక్కసారి ఇంటెన్షన్ రిలీజ్ చేస్తే మనకు సరిపోతుంది. అయితే ఈ సస్వరూప ధ్యానం అంటే ఏంటి అసలు? దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలంటారు? దీన్ని ప్రాక్టీస్ చేయడం అంటే అది చాలా పెద్ద ప్రక్రియ ఉంది. మనం క్లాస్లో చెప్తూ ఉంటాం. ఓకే. మనం కాకపోతే టూకీగా అర్థమయ్యేలా చెప్తాను. మన యొక్క ప్రేమ స్థితి, ఆనంద స్థితికి మనం వెళ్ళడమే ఈ ధ్యానం యొక్క ఉద్దేశం. ఇది కొత్తగా నేను
కమేగే ప్రేమ స్థితి, ప్రేమ స్వరూపంగా ఉండడం, ఆనంద స్వరూపంగా ఉండడం మన సహజ స్థితి. దాంట్లోకి మనం వెళ్ళడం అంటే మన చుట్టూ ఉన్నటువంటి ఎమోషన్స్ అన్ని కూడా క్లియర్ చేసుకుంటూ ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తే మిగిలేదే ఆ స్థితి. ఓకే. ఎప్పటికప్పుడు మనం ఆ స్థితికి చేరుకోవచ్చు. ఆ స్థితిలో వీలైనంతసేపు మనం ఉండడమే స్వస్వరూప ధ్యానం. ఈ ధ్యానంలో మధ్యలో ఒక్కసారి అమ్మవారికి నాకు ఆ యొక్క నా కోరిక ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేసినందుకు, గోల్ అచీవ్ అయినందుకు కృతజ్ఞత ఒక్కసారి చెప్పి మళ్ళీ అదే స్థితిలో మనం కంటిన్యూ అయితే మనకి తొందరగా 10 times ఫాస్టర్గా రిజల్ట్స్ వస్తాయి ఈ ధ్యాన పద్ధతిలో. అంటే అఫర్మేషన్ విజువల్ కంటే ఇది ఫాస్టర్ రిజల్ట్స్ ఇస్తాయి మనకు. ఓకే. సో స్వస్వరూప ధ్యానంలో మనల్ని మనం ప్రేమ స్వరూపాలుగా మూర్తి భవించుకొని ఫీల్ అది ఆ ఎమోషన్కి ఆ ఫ్రీక్వెన్సీ. ఎమోషన్స్ ఆ ఫ్రీక్వెన్సీతో మనం ధ్యానం చేయాలి. అవును. ఓకే. అయితే క్రితం మీరు చెప్పారు కదా, నేను మేనిఫెస్టేషన్ చేసినా చేయలేకపోయానని. ఈ కొత్త టెక్నిక్ నేను కనుక్కున్నాను అని చెప్పారు. దీన్ని యూస్ చేసుకొని మీకు ఎంత టైం పట్టింది మేనిఫెస్టేషన్? దీనికి టైం చెప్పడమే కష్టం. ఎందుకంటే నేను ఏదైతే అనుకుంటున్నానో అంతకంటే ముందుగా నాకు అవి మేనిఫెస్ట్ అయిపోతున్నాయి. ఓకే. నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఈ ఫీల్డ్లోకి లేకుంటే లైఫ్ కోచ్గా అన్నీ డిసైడ్ అవ్వలేదు. నేను రావాలని డిసైడ్ అవ్వలేదు. అవ్వక ముందే నాకు ఒక 15,000 రూపీస్ సూటు, మంచి డ్రెస్సు ఇంటికి వచ్చేసింది. గిఫ్ట్ ఫామ్లో ఆల్రెడీ ఇంటికి వచ్చి ఉంది. నేను వద్దన్నాను, నాకు అవసరం లేదు, నాకు ఇంత పని లేదు, నేను డ్రెస్ నాకు ఎందుకు ఉపయోగపడుతుంది, తీసుకెళ్ళిపోమని చెప్పాను. వద్దు, మా అన్నయ్య తీసుకొచ్చి ఏదో గిఫ్ట్గా ఇచ్చాడు. సరే అది ఉంచాను అంతే, దానే వాళ్ళ. నేను ఈ ప్రాసెస్లోకి వచ్చిన తర్వాత నేను స్వస్వరూప ధ్యానం చేసేస్తే నాకు క్లారిటీ వచ్చింది. నేను లైఫ్ కోచ్గా డిసైడ్ అయ్యాను. ముందు వెంటనే నాకు ఒక అటైర్ కావాలనుకున్నా. మనకు ఒక అటైర్ ఉండాలి కదా లైఫ్ కోచ్గా. అవును. మనం క్లాసెస్ కండక్ట్ చేయాలంటే అనుకుంటే ఏదో కొందాం అనుకున్నాను. కొనాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ నాకు వచ్చింది. ఓకే. సో ఇంటికి వచ్చింది ఆల్రెడీ. కాబట్టి నాకు ఎలా అనిపించిందంటే మనకు ఏం కావాలో అమ్మ చూసుకుంటుంది. అమ్మ వెతికి మనకి ఇస్తుంది అని నాకు అర్థమైంది. అంటే ఇక చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్లో యూనివర్స్కి అర్థం కాదు, మనం స్పష్టంగా చెప్పాలి అని అంటారు కదా. అది కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు. యూనివర్స్ కాదు అలా చెప్పాలి స్పెసిఫిక్గా. అర్థం కాలేకపోయింది యూనివర్స్ కాదు, మనకు అర్థం కాదని స్పష్టంగా చెప్పాలి. మనకి ఏం కావాలో మనకు తెలియదు కాబట్టి మనం క్లియర్గా చెప్పాలని. అంతేగాని యూనివర్స్కి అర్థం కాకేం ఉండదు. యూనివర్స్కి అన్నీ అర్థమవుతాయి. యూనివర్స్ మన తల్లిలా భావిస్తే మనకు వెతికి ఏం కావాలో అందిస్తూ ఉంటుంది అమ్మ. కాబట్టి ఈ మార్గంలో నాకు 10x ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తున్నాయి మేనిఫెస్టేషన్. ఓకే. ఏది కోరుకున్నా వెంటనే దానికి ఒక మార్గం చూపించడమో వెంటనే దాన్ని మన దగ్గర తీసుకురావడమో జరుగుతూ ఉంటుంది. ఇలాగే నాకు కారు కూడా గిఫ్ట్గా వచ్చింది. కారు కూడా అదే గిఫ్ట్. నేను ఆశించక ముందే నాకు వచ్చింది. నేను కారు అమ్మేసాను ఆల్రెడీ ఇంతకుముందు. కారు లేకుండా ఉన్నాను, వెంటనే నా కారు వచ్చేసింది, గిఫ్ట్గానే వచ్చింది. ఓకే. సో అమ్మ ధ్యానంలో మీరు పర్ఫెక్ట్ గా మీకు ఏం కావాలి అవన్నీ అమ్మ చూసుకుంటుంది. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.